అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఈరోజు వీడియో చేయడానికి గాను, ఇలా మీ ముందుకు రావడానికి గాను దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. సాధారణంగా మానవులమైన మనందరికీ కూడా అనేక మందికి అనేక జీవనాధారాలు అనేవి ఉంటాయి. కానీ మనం 3 పూట్ల చక్కగా భోజనం చేస్తున్నాము అంటే దానికి కారణం వ్యవసాయం అండి. నాకు తెలిసి వీడియో చూస్తున్న వారు మీలో కూడా చాలామంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉండొచ్చు. ఈరోజు నేను బైబిల్ పరంగా వ్యవసాయానికి ఉన్న ప్రాచీనటువంటి చరిత్ర ఏంటనేది నేను వివరించాలని ఆశపడుతున్నానండి. జాగ్రత్తగా వినండి. సాధారణంగానండి వ్యవసాయాన్ని ఇంగ్లీష్లో అగ్రికల్చర్ అని పిలుస్తారండి. అగ్రికల్చర్ అనే పదము లాటిన్ వర్డ్ అండి. లాటిన్ అనే భాష నుంచి అగ్రికల్చర్ అనే పదం అనేది వచ్చిందండి. ఈ అగ్రికల్చర్ అంటే మీనింగ్ ఏంటంటేనండి, అగ్రి అంటే నేల, కల్చర్ అంటే సాగు చేయుట. అందుకని అగ్రికల్చర్ అంటే నేలను సాగు చేయుట అని అర్థం అండి. ఇప్పుడున్న రోజుల్లో అసలు వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఎన్నో నూతనమైన పద్ధతులు వచ్చేసాయండి. విత్తనాలు జల్లాలంటే ఒక డ్రమ్ సీడర్తో జల్లడం, ఇదివరకటి రోజుల్లో చేతితో చల్లేవారు. పంట కోత కోయాలంటే కొడవలతో కోసేవాళ్ళు, ఇప్పుడు హార్వెస్టర్స్ వచ్చేసినాయండి. పంటకు నీరు పెట్టాలంటే ఇప్పుడు ఉన్న మోడర్న్ టెక్నిక్స్ అయినటువంటి స్ప్రింక్లర్ అని, డ్రిప్ అని, లేదంటే చెరువులు, కాలువల ద్వారా, పంట కాలువల ద్వారా కానీ ఇలా రకరకాల టెక్నిక్స్ ద్వారా ఇప్పుడున్న రోజుల్లో వ్యవసాయం చేస్తున్నారండి. కానీ కొంచెం వెనక్కి వెళ్ళి ఆదివాసుల సమయంలో వ్యవసాయాన్ని ఏ విధంగా చేసేవారు అని మనం ఆలోచన చేసినట్టయితే, ఆదిమానవుల సమయంలో చెరువులు లేదంటే కాలువలు, ఆ లేదా నదులు, ఆ తీర ప్రాంతాల వద్ద, ఆ గట్ల వద్ద లేదా తీర ప్రాంతాల వద్ద ఆ యొక్క చెరువు నీటిని ఉపయోగించుకుంటూ, లేదంటే ఆ కాలువ నీటిని, ఆ నది నీటిని ఉపయోగించుకుంటూ పంటలు అనేవి పండించేవారండి. పండించిన తర్వాత అక్కడున్న నీటిని, అక్కడున్న నేలని, అక్కడున్న సారవంతమైన నేలను ఉపయోగించుకొని అక్కడ పంటలు పండించి దాన్ని వినియోగించుకున్న తర్వాత మరలా అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి మరలా అక్కడ ఇదే విధంగా చెరువు తీర ప్రాంతాన్ని మరలా ఇలాగా వ్యవసాయం చేసి అక్కడ వినియోగించుకొని అట్లా ప్రాంతాలు ఆయన వరుస వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా ఈ విధంగా వ్యవసాయం చేస్తూ వచ్చేవారండి. బైబిల్లోనండి ప్రాచీనంగా వ్యవసాయం చేయడానికి అసలు నీరు ఎలా వచ్చేది, వ్యవసాయం ఏ విధంగా చేసేవారు అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఆది కాండంలోనండి దేవుడు భూమిని ఆకాశం సృష్టించినప్పుడు విత్తనములు, ఫలములు వచ్చే చెట్లన్నీ కూడా నేల తనంతట తానే మొలిపించును గాక అని దేవుడు పలికినప్పుడు ఆ ప్రకారంగా జరిగినాయండి. జరిగిన తర్వాత అప్పుడెప్పుడు కూడా వర్షం పడలేదండి. మరి ఆ పంటలకు నీరు ఏ విధంగా లభించేదని ఆలోచన చేసినట్లయితే, ఆరిన నేలను తడుపుటకు గాను గాలిలోని నీటి ఆవిరి ద్వారా నేలను తడిపి తద్వారా పంటలు అనేవి పండేవి అని చెప్పేసి బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి సెలవిస్తుందండి. విన్నారు కదండి. తరువాత ఆదాము అవ్వలు శపింపబడిన తర్వాత వారు ఏదేని తోట నుండి బయటికి నెట్టివేయబడిన తర్వాత అప్పుడు నేలను సేద్యపరుచుకొని కష్టపడి తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం అనేది అక్కడి నుంచి ప్రారంభమయ్యి అలా తరాలు గడిచి ఇప్పుడు మనకి ఎన్నో రకాలైనటువంటి మోడర్న్ టెక్నిక్స్ అనేవి వచ్చేసినాయండి. అసలు వ్యవసాయం గురించి ఎందుకు మాట్లాడానంటే, మన దేవుడు వ్యవసాయకుడు అండి. ఆయనలో ఫలించి అభివృద్ధి పొందే వాటిని ఆయనతో పాటు తండ్రి దగ్గర నివాసం చేసేలాగా అవకాశం ఇస్తారండి. ఫలింపని ప్రతి మనిషిని లేదంటే ఫలింపని ప్రతి తీగను నరికి అగ్నిలో పడవేస్తారండి. కాబట్టి మనము ఆయనలో ఫలించేలాగా మన కుటుంబాలని, మన జీవితాలని మార్చుకుంటారని, అట్టి ఫలభరితమైన జీవితం జీవించులాగున ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.